మేము ఊరు వెళ్తున్నాము. చిన్నప్పుడు ఇలాగే అనేవాళ్ళం కదండి. మనం ఏదైనా ఊరికి వెళ్తున్నా లేదా ఏదైనా ఫంక్షన్కి అలా బయటికి వెళ్తున్నా కానీ ఇలాగే చెప్పేవాళ్ళం. నేను ఊరు వెళ్తున్నాను రేపు అని ఫ్రెండ్స్కి. అదే గుర్తొచ్చిందండి నాకు. నేను కూడా మీకు అలాగే చెప్తున్నాను. ఇక మేమైతే పెళ్ళికి ఊరు వెళ్ళడానికైతే స్టార్ట్ అయిపోయాము. చలికాలంలో మబ్బులు భలే కనిపిస్తాయండి. వెన్నపూసలాగా తెల్లగా చూస్తుంటేనే తినాలనిపించేలాగా అంత అందంగా ఉంటాయి. ఫస్ట్ అయితే మేము పెట్రోల్ అయితే పోయించేసుకున్నాము. ఇక బయలుదేరామన్నమాట. చలి కూడా అంత ఏం లేదండి, నార్మల్గానే ఉంది. వెళ్ళేటప్పుడు నేను దారిలో బయట ఏం తింటాంలే, బయటది ఫుడ్ సరిగా ఉంటుంది ఉండదని చెప్పేసి మంచిగా వెజ్ బిర్యానీ అయితే చేశానండి. ఆ రోజు నేను నాన్ వెజ్ తినను. మా వాడు ఇద్దరు కూడా వాళ్ళకి ఒక కర్రీ అయితే తీసుకున్నారు, నాన్ వెజ్ కర్రీ తీసుకున్నారు. ఇంకా వాళ్ళైతే నాన్ వెజ్తో బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే వెజ్. నేను చిన్న పచ్చడి ముక్క పెట్టుకున్నానండి ఇంట్లో పచ్చడి ముక్క తీసుకొని మంచిగా సలాడ్ కూడా కట్ చేసుకొని తీసుకొని వెళ్ళాను. రోడ్డు పక్కన ఇలా చిన్న ధాబా లాగా ఉందండి హోటలు. మా వారికి తెలిసిన వాళ్ళేట. సో అక్కడ ఆగి మేము ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళినవన్నీ తీసుకొని చక్కగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. భలే చిన్న పిక్నిక్ లాగా అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది. నాకు చాలా ఇష్టం కూడా అండి ఏదైనా ఇలా ట్రావెలింగ్లో మనం ఇంటి దగ్గర నుంచి చేసుకొని వెళ్ళి ఇలా తినడం అంటే చాలా ఇష్టం అనమాట. అన్ని టైమ్స్లో కుదరదు కదా, కుదిరినప్పుడైనా ఇలా చేసుకొని అయితే తీసుకువెళ్తూ ఉంటాను నేను మోస్ట్లీ. ఎందుకంటే మా సైడ్ ఫుడ్ అంత బాగోదండి. రోటీసే దొరుకుతాయి కానీ మనకి ఆ రైస్ ఐటెంలో చాలా తక్కువ అనమాట ఛత్తీస్గఢ్లో. సో అందుకనే మేము ఎటైనా ఇటువైపు వెళ్తే లాంగ్ జర్నీస్ నేనే ఇంటి దగ్గర చేసి తీసుకొని వెళ్తుంటాను. ఇంకా మా వాడు ఇద్దరు తినేసారనమాట. నేనే లాస్ట్ చిన్నగా కూర్చొని తాపిగా తింటున్నా. ఫస్ట్ వాళ్ళకి వడ్డించేసాను. వాళ్ళు తిన్నాక నేను ప్రశాంతంగా తింటున్నాను. నాకు తినేది ఏదైనా కానీ ప్రశాంతంగా తినడం ఇష్టం అండి. వాళ్ళు నాన్ వెజ్తో ఎంజాయ్ చేస్తే నేను వెజ్తో ఎంజాయ్ చేశాను అనమాట. ఇలాగ మా ట్రిప్ అయితే నడుస్తూ ఉంది. ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా అనేసి ఆగేసి తినేసామండి. తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మంచిగా అనిపిస్తుంది కదా ఇలాగే ఎప్పుడైనా వెళ్తూ ఉంటే. చాలా ఏమంటారు, ఎప్పుడు వెళ్తామా ఎప్పుడెప్పుడా అని ఒక క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. అందులో సొంత ఫ్యామిలీలో పెళ్ళి కాబట్టి ఇంకొంచెం మంచిగా అనిపిస్తుంది వెళ్ళాలి అని. నాకు బాగా కారం వేసేసింది. పెరుగు రైతా తిని చాలా రోజులు అయిపోయిందండి. నేను డైట్ స్టార్ట్ చేశాక పెరుగు చాలా తక్కువ అనమాట, తినట్లేదు అసలు. సో కొంచెం పెరుగు చట్నీ వేసుకొని అయితే నేను తింటున్నాను. ఇక లాస్ట్ బైట్ అనమాట, లాస్ట్ ముద్దలు. ఇది రోడ్ సైడ్ ధాబానే కానీ ఎంత ప్రశాంతంగా పీస్ కామ్ ఎంత బాగుందో అండి. నాకైతే భలే నచ్చింది. 5 స్టార్ హోటళ్ళల్లో లేదా మంచి మంచి రెస్టారెంట్లలో ఫుడ్ తింటే ఎలా ఉంటుందో అనుభూతి అది వేరేలా ఉంటుంది. కానీ ఇలాంటి చోట కూడా తింటే ఇదో రకమైన అనుభూతి అండి. మేము రెండు కూడా ఎక్స్పీరియన్స్ చేసాము కాబట్టి ఆ రెండు అనుభూతులు మా దగ్గర ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక లంచ్ చేయడం అయిపోయింది, అంతా సర్దేసుకున్నాము. మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. వెళ్తూ ఉన్నాము. పక్కనే రోడ్డు పక్కనే నది, శబరి నది ఒడ్డు అనమాట. అబ్బా ఆకాశం ఎంత బాగుందండి అసలు. భలే ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు ఏం తోచినప్పుడు, ఏమీ అర్థం కానప్పుడు, ఏమీ పని లేనప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో అలా కూర్చొని ఆకాశం వైపు అలా చూస్తుంటానండి. నాకు ఏదో అదొక తెలియని మంచి అనుభూతి ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో చెప్పండి. ఇక మేము వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ అయిపోతుందండి. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. సౌండ్స్ని ఇగ్నోర్ చేయండి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా సౌండ్స్ వచ్చాయి. నాకు మొక్కజొన్న కంకి అంటే చాలా ఇష్టం అండి. ఏ ట్రావెలింగ్లోనైనా నాకు మొక్కజొన్న కంకి కనిపించిందంటే వెళ్ళాలి, కొనుక్కోవాలి, తినేయాలి అంతే. ముందు మంచి మంచి వ్లాగ్స్ రాకపోతున్నాయి. అస్సలు మిస్ అవ్వద్దు. స్టే ట్యూన్డ్.